వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. గతంలో తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోని అమౌంట్ను తీసుకోవడానికి తను పనిచేసిన ఆఫీస్ మరియు ఈపీఎఫ్ఓ ఆఫీస్ చుట్టూ అనేక సార్లు తిరగవలసిన అవసరం వచ్చేది. అయితే ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఈపీఎఫ్ని సెటిల్ చేసుకోవచ్చు. అటువంటి సులభమైన పద్ధతిని గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడం మంచిది. అయితే ఈ ఈపీఎఫ్ఓలో మీ వివరాలను, ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాను ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు సరిగా చూసుకొని చెక్ చేసుకుని మరీ ఎంట్రీ చేయాలి. ఒకవేళ తప్పుగా ఎంటర్ చేస్తే మీ అమౌంట్ మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఆ బ్యాంకు ఖాతాకు మళ్లించబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇది చాలా సులభ పద్ధతి. ఈపీఎఫ్ఓ క్లెయిమ్ చేయటం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఈపీఎఫ్ఓ యొక్క అధికారిక వెబ్సైట్లోకి ప్రవేశించి మీ యొక్క యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. వెబ్సైట్ కోసం ఈపీఎఫ్ఓ పైన క్లిక్ చేయండి. వారి సంస్థ నుండి ఈపీఎఫ్ డబ్బు బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారు మీ అభ్యర్థనను ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ యూఏఎన్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ఇక్కడ సూచించిన విధంగా చేయండి. మొదట మీరు ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్ళి చూపిన విధంగా క్లిక్ చేయండి. ఆన్లైన్ సర్వీస్ ఓసీఎస్ ఓటీపీ యొక్క సభ్యునికి దాని సర్వీస్ పేజీకి మళ్లించబడతారు. సర్వీసుల కింద సభ్యుని యూఏఎన్, ఆన్లైన్ సర్వీస్ ఓసీఎస్, ఓటీపీపై క్లిక్ చేసిన తర్వాత మీరు యూఏఎన్ మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయాలి. మీ యూఏఎన్ మరియు పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీరు మేనేజ్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో కేవైసీ పైన క్లిక్ చేయండి. ఈ కేవైసీలో మీ యొక్క ఆధార్, పాన్ మరియు బ్యాంక్ వివరాలను నమోదు చేసి ఎంటర్ చేయండి. ఈ వివరాలను ఇప్పటివరకు నమోదు చేయని వారి కోసమే. ఇవి మీకు అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు పైన కనిపించే ఆన్లైన్ సర్వీసెస్ పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి అందులోని క్లెయిమ్ ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.